ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డిటి ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో పాటు అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గతంలో కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా సోమవారం గ్రీవెన్స్ డే రోజు కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల ప్రజా వేదికగా ఏర్పాటు చేశారు. ప్రజలు ఏ సమస్య ఉన్న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్య పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి బాటలో అనేక సమస్యలను అధిక్రమిస్తూ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్తో చర్చించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడి సుదూర ప్రాంతాల ప్రజలు జిల్లాలోని ప్రతి గ్రీవెన్స్ డేకి రావడం, వారి సమస్యలు పరిష్కారం కోసం టైం సరిపోకపోవడం, వారి యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు కళ్యాణదుర్గంలో ప్రజా సమస్యల ప్రజా వేదికగా ప్రజల నుంచి వారి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులతో చర్చించి వారి సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. కొత్తగా వచ్చిన అధికారులకు ట్రైనింగ్ ఇస్తూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిస్తున్నామన్నారు. కలెక్టర్ గారిని అడిగాం, గ్రీవెన్స్ డే అనేది మా కళ్యాణదుర్గంలో జరపాలి. చాలా వరకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించాలంటే అక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఇక్కడ పెడితే బాగుంటుంది అంటే ఆయన విన్నపాన్ని మన్నించి ఈ రోజు ఇక్కడే గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అసలు మనం ఊహించుకోనని సమస్యలు ఇక్కడ వెళ్తున్నాయి. అన్ని సమస్యలు చాలా మంది వస్తున్నారు ఇక్కడ. నిజంగా ఇది మంచి పరిణామం. ఏదేమైనా కూడా పరిష్కారం కావాలనేది మన ఆశ. ఖచ్చితంగా పరిష్కారం అయితే గత 5 ఏళ్లలో ఏ ఒక్క చిన్న పనికి కూడా పరిష్కారం కాకుండా నోచుకోకుండా ఎక్కడ పనులు అక్కడ వదిలేసిన కాలాలు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కనీసం ఈ సమస్యలను చిన్న సమస్యలను పరిష్కరించి ఏవైతే పరిష్కారం అవుతాయని పరిష్కరిస్తే చాలా మంది ఆనందంగా ఉంటున్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది. అలాగే మనం ఏదైతే అభివృద్ధి వైపు చూడాలనుకుంటున్నామో ఆ అభివృద్ధికి సంబంధించి కూడా మనం చాలా వరకు కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మన బీటీపీకి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ డీటెయిల్స్ పంపించండి మీరు త్వరగా. మన పైకి సీఎంఓ గారికి పంపితే మనం పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తే ఆయన కూడా త్వరగానే పంపిస్తామని తెలియడం జరిగింది. ఏదేమైనా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఒక్క చిన్న సమస్యలు కూడా మనం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది సెక్రటరీలో కావచ్చు లేదా చాలా వరకు ఉద్యోగాలు మన పోస్టింగ్స్ కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవన్నీ కూడా భర్తీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అన్ని రకాల కూడా సహకరిస్తామని చెప్పాం. మనం కూడా పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కళ్యాణదుర్గంలో పెట్టాము. ఇక్కడ ఎకాలజీ సెంటర్ లో విశాలమైన భవనంలో ఈ రోజు చేయడం జరిగింది. ఈ రోజు కలెక్టర్ గారితో పాటు 121 వివిధ డిపార్ట్మెంట్ జిల్లాధికారులు రావడం జరిగింది. అంటే జిల్లాలో ఒక ఆల్టర్నేట్ వీక్స్ గా క్షేత్రస్థాయిలో పీజీఆర్ఎస్ ని పెడుతున్నాము. ఎందువల్ల చేస్తున్నామంటే ఎక్కువ అనంతపురంలో ఒక దాదాపు 12 గంటలకి కంబదూరు, కుందుర్పి, సెట్టూరు ఈ మండలం నుంచి రైతులు రావడం గమనించి ఈసారి కళ్యాణదుర్గంలో పెట్టడం జరిగింది. అంటే నిరుపేద కుటుంబాలుంటే, రైతులుంటే వాళ్ళకి అనంతపురం దాకా రావడం కూడా కష్టమై ఒక రోజు మొత్తం వాళ్ళకి ఉపాధి పోషణే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి జిల్లా యంత్రాంగంని తీసుకొచ్చే కార్యక్రమం. రాబోయే రోజుల్లో మనము ఇంకా అన్ని 3 కూడా రెవెన్యూ డివిజన్స్ కవర్ చేశాం. అనంతపురం, గుంతకల్ మరియు కళ్యాణదుర్గం. రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ కూడా కవర్ చేసి అందులో ఒక అనాలిసిస్ లో కొన్ని మండలాల్లో ఎక్కువ పిటిషన్స్ వస్తా ఉన్నాయి. అంటే అందులో సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే విఆర్ఓస్ అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. కొన్ని ఇష్యూస్ రిపోర్ట్స్ వెంటనే రావడం లేదన్నప్పటికీ చూస్తే దాదాపు 50% మాత్రమే విఆర్ఓస్ అటెండెన్స్ ని మార్క్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి గత 2 వారాల నుంచి జేసీ గారు రోజు కూడా దీని మీద ఫోకస్ పెట్టడం, రివ్యూ చేయడం వల్ల త్వరలో క్షేత్రస్థాయి నివేదికలు జిల్లా కేంద్రానికి రావాలి. అలాగే క్షేత్రస్థాయి పర్యటన కూడా జిల్లా అధికారులు ఎక్కువగా చేయాలి. ఎక్కువగా జిల్లా కేంద్రంలోనే పరిమితం అయితే వాళ్ళు టైం తీసుకుని చాలా మెథాడికల్ గా దూరంలో ఉన్నటువంటి హాస్టల్స్, పిహెచ్సిస్, అంగన్వాడీస్ ఇవన్నీ కూడా పర్యటన చేయాలని ప్లాన్డ్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. ఇప్పుడు దాకా 171 పిటిషన్స్ కూడా వచ్చాయి. 371 పిటిషన్స్ వచ్చాయి. దాదాపు 400 పిటిషన్స్ ప్రతి వారము మాకు వస్తుండగా. సో కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అంటే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇందులో తహసీల్దార్ మరియు ఎస్హెచ్ఓ ఫర్మ్ గా యాక్ట్ చేయాలి. అలాగే ఆన్లైన్ లో
పేర్లు కూడా మార్చడం అనేది కూడా మనం చెప్పలేదు వాళ్ళే చేశారు. సో ఇట్లాంటి వాటిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సిసిఎల్ఏ మేడం కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కలెక్టర్లకి ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఐసీ గారు మరియు ఆర్డీఓల మీద ఈ బాధ్యతలు పెట్టి రెవెన్యూ భూమి సమస్యలు మనకు ఎక్కువ యూజువల్లీ వస్తూ ఉన్నాయి కాబట్టి అది పరిష్కారం చేయడం. అంతేకాకుండా ప్రజలకి ఈ పద్ధతుల గురించి అవగాహన, అంటే ఒక లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ కావాలి, లేదా ఆన్లైన్లో పేరు ఎట్లా ఎక్కిస్తారు, నా పేరు ఎట్లా మారుస్తారు, మ్యూటేషన్ అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టడంతో పాటు అధికారులు కూడా ప్రమోషన్ అయి వచ్చి ఉంటారు డీటీగా. కొన్ని ప్రొసీజర్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. మున్సిపాలిటీస్లో ఎన్క్రోచ్మెంట్ అయితే ఎట్లా దాన్ని ఎవరు ఎవిక్ట్ చేయాలి, ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా అనంత అభ్యాసం అని ప్రతి శనివారం 2 గంటలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము. ఇవన్నీ చర్యలతో జిల్లాలో ప్రజల సమస్యలు మరియు ప్రజా సేవల్ని బాగుపరిచే ఒక క్రమంలో